హలో గైస్, మనకు తెలుసు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందని. సో ఈ యుద్ధం వాతావరణంలో ఈ 5 రోజులు మార్చి 1 నుంచి 5 వరకు ఏమేమి జరిగినాయి అంటే, ఫస్ట్ చూసుకున్నట్టయితే గతంలో ఫిబ్రవరి 28 రోజు అలీ ఖమేనీ మరణం అనేది సంభవించింది. అంటే అమెరికా ఇజ్రాయెల్తో కలిపి అమెరికా దాడులు చేయడం జరిగింది, మరణం అనేది సంభవించింది. ఈ క్రమంలోనే ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ అని ఒక న్యూ సుప్రీం లీడర్ని, కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ ఏమంటుందంటే, ఎవరిని కొత్తగా సుప్రీం లీడర్గా తీసుకొచ్చినా కానీ వాళ్ళ పని పడతాం, వాళ్ళ అంతం చూస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ హెచ్చరించిందనమాట. సో ఇంకో పక్క చూసుకున్నట్టయితే అలీ ఖమేనీ యొక్క అంత్యక్రియలు అనేది వాయిదా పడ్డాయి. ఎందుకంటే ఈ భీకర పోరు మధ్యలో అసలు అంత్యక్రియలు ఎట్లా చేస్తామని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్టయితే నష్టాలు, ఈ దాడుల మధ్య నష్టాలు చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ జస్ట్ ఒక 12 మందిని కోల్పోతే ఇరాన్ దాదాపు 1230 మందికి పైన ప్రాణ నష్టం అనేది జరిగింది. 1230 ప్రాణ నష్టం జరిగింది. ఇంకోటి లెబనాన్లో 70 మందికి పైన మరణించడం జరిగింది. శ్రీలంక సముద్ర తీరంలో ఇరాన్ యొక్క యుద్ధ నౌకను అమెరికా సబ్మెరైన్ టార్పెడో కూల్చివేయడం జరిగింది. ఇదంతా దీంట్లో కూడా ఏం చెప్తున్నారంటే ఒక 80 మందికి పైన మరణించి ఉంటారని ఒక అంచనా వేస్తున్నారు. సో ఇంకోటి చూసినట్టయితే ఇరాన్ రిటాలియేషన్ చేస్తుంది. ఏమంటుందంటే చాలా దేశాలపైన డ్రోన్ దాడులు కానీ, క్షిపణి దాడులు కానీ చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు అబుదాబి కావచ్చు, కువైట్, లేదంటే దుబాయ్, ఇవన్నీ దేశాలపైన క్షిపణి ప్రయోగం చేసింది. దాంట్లో భాగంగానే మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఏంటంటే దుబాయ్ విమానాశ్రయం దగ్గర కూడా దాడి చేయడం జరిగింది. సో నెక్స్ట్ హర్ముజ్ జలసంధి. ఈ హర్ముజ్ జలసంధి వచ్చేసి ఎవరెవరికంటే అమెరికా మరియు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మరియు యూరోపియన్ యూనియన్ దేశాలకి, ఈ దేశాలకు మాత్రమే నిషేధం అనేది ఉంది. సో ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే ఇరాన్ భారత్ వంటి దేశాలకు నిషేధం అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. ఇంకో పక్క చూసుకున్నట్టయితే భారత్ ఏమంటుందంటే, మా దగ్గర ఇప్పటి వరకు 50 రోజులకు సరిపడా చమురు నిల్వలు అనేది ఉన్నాయని చెప్పి చెప్తుందనమాట. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఎట్లా ముందుకు పోబోతున్నాం, ఈ యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయని ముందు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సో ఫ్రెండ్స్, ఇట్లా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేస్తూ ఉన్నా. సో మీకు ఒకవేళ నా వీడియోస్ అనేది నచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ and support my videos.